అందుకే నేను అడ్డు చెప్పలేకపోయాను. పర్లేదండి. పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచి గురించే ఆలోచిస్తారు కదా! కాకపోతే ఒక 5 రోజుల్లో ఎంగేజ్‌మెంట్ అంటే చాలా తక్కువ టైం. అందుకే అందరూ కాస్త కంగారు పడ్డారు. యాహ్! ఐ నో. బట్ సిట్యుయేషన్ అలా ఉందండి. నాకేమో మిమ్మల్ని మిస్ చేసుకోవడం అస్సలిష్టం లేదు. మిస్ చేసుకోను. ఆ! అయినా మీరేం కంగారు పడకండి. ఎలాంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా చేసేసుకుందాం. మీ అమ్మగారితో కూడా ఎగ్జాక్ట్‌లీ ఇదే చెప్పి ఒప్పించాను. కానీ మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాల్సింది. అందుకే కొంచెం ఫీలయ్యాను. అమ్మ మాటే నా మాట. తన నిర్ణయాన్ని నేనెప్పుడు కాదనను. హ్మ్. విరాజ్ కాల్ చేస్తున్నాడేంటి? మీరెంత చెప్పినా నాకెందుకో కొంచెం గిల్టీగానే ఉంది. మిమ్మల్ని అడిగాకే యాక్చువల్లీ డేట్ ఫిక్స్ చేయాల్సింది. పైగా మీ చెల్లెలికి కూడా మా మీద పూర్తి నమ్మకం కలిగినట్లేదు. తనకేవో డౌట్స్ ఉన్నట్టున్నాయి. చిన్న పిల్లండి. తన మాటలేం పట్టించుకోవద్దు. కాల్ వెయిటింగా? పర్లేదు పొట్టి. నీకోసమే కాదు, నీ మాట కోసం కూడా ఎంతసేపు అయినా వెయిట్ చేస్తుంటా. ఆహ్, విరాజ్ కాల్ చేస్తూనే ఉన్నాడు. తినేమో మాట్లాడుతూనే ఉన్నాడు. హలో? హలో? ఏవండీ లైన్‌లో ఉన్నారా? ఆహ్, హా! 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 వింటున్నానండి. చెప్పండి. యాక్చువల్లీ మీ సిస్టర్ అన్నారని కాదు. మీకు కూడా మా ఫ్యామిలీ గురించి అన్ని విషయాలు తెలియాలి కదా! అందుకే ఈరోజు వీలు చూసుకొని మీరొకసారి కలిస్తే మనం అన్నీ వివరంగా మాట్లాడుకుందాం. ఆహ్, దేనికండి? మీకు మా ఫ్యామిలీ గురించి, మా బిజినెస్‌ల గురించి, మాకున్న ఆస్తుల గురించి, ముఖ్యంగా నా గురించి అన్నీ మీకు చెప్పాలనుంది. కంటిన్యూగా కాల్ వెయిటింగా? ఎంతసేపు ఎవరితో మాట్లాడుతుంది? ఏ పొట్టి, నీకు నాకన్నా అంత ఇంపార్టెంట్ ఎవరున్నారు? ఆ? మళ్ళీ చేస్తా. ఆహ్, అహా! అహా! ఇప్పుడు అవన్నీ ఎందుకులెండి. మా చెల్లేదో అందని మీరు దాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. మీది మంచి ఫ్యామిలీయే. నాకర్థమైంది. అది చాలండి. తెలియజేయాల్సిన బాధ్యత మాదండి. అమ్మ మిమ్మల్ని ఒకసారి ఇంటికి తీసుకురమ్మంది. అంతేకాకుండా మేమందరం రెగ్యులర్‌గా వెళ్ళే ఫ్యామిలీ రెస్టారెంట్ ఒకటుంది. మిమ్మల్ని అక్కడికోసారి లంచ్‌కి కూడా తీసుకెళ్ళమంది. అమ్మతో తప్పకుండా తీసుకెళ్తానని ప్రామిస్ చేశాను. మీరు వస్తారు కదా! ఆహ్, 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 సరేనండి. నేను ఖచ్చితంగా వస్తాను. ఫ్రీ అవ్వగానే నేనే కాల్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. ఉంటాను. యాహ్! బాయ్. వీరాజు ఏంటి ఇన్ని సార్లు కాల్ చేశాడు? ఏం కొంపలు మునిగాయో ఏంటో! ఇప్పుడు కాల్ చేస్తే ఖచ్చితంగా ఎన్ని సార్లు ఫోన్ చేయాలని ఫ్రస్ట్రేట్ అవుతాడు. ఓ! దేవుడా! 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 హలో! విరాజ్? హాయ్ చైత్ర బంగారం. ఏం చేస్తున్నావు? ఆహ్, హలో, నిన్నేరా? నా మాటలు వినిపిస్తున్నాయా? హా! వినిపిస్తోంది. మాట్లాడేది విరాజేనా? అదేంట్రా అలా అడుగుతున్నావు? నా ఫోన్లో నుండి నేను కాకుండా ఇంకెవరు చేస్తారు? ఇంతకీ తిన్నావా బుజ్జి బంగారం? ఆహ్, 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 బు బుజ్జి హ్మ్, బంగారమా? ఆహ్, నన్నేనా? నిన్నేరా?
కంటిన్యూగా కాల్ వెయిటింగ్ వస్తుంది. ఆల్ ఓకే కదా? నాట్ ఓకే. ఏరా, ఏమైంది? ఎనీ ప్రాబ్లం? నాకు నాకు భయంగా ఉంది. అరే, భయం ఎందుకు? దేనికి? ఎవరైనా ఏమైనా అన్నారా? చెప్పు, వాళ్ళని అక్కడే ఫుట్బాల్ ఆడేస్తారు. అయినా నేనుండగా నీకెందుకు భయం? నా భయం నీ గురించి విరాజ్. ఏంటి బంగారం అలా అంటున్నావు? నేనంటే నీకు భయమా? అవును. నువ్వేంటి నన్ను బొజ్జి బంగారం అనడం ఏంటి? మార్నింగ్ వాక్ లో ఏదైనా కుక్క కరిచిందా? కాదే బంగారం, నీ మీద ప్రేమ చిగురించింది. ఏంటి? అదే, ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటే బోరింగ్గా ఉంటుంది. అందుకే నీతో ప్రేమగా అభిమానంగా మాట్లాడుతున్నాను. నీ మీద ప్రేమ చూపించడం నీకు నచ్చట్లేదా? నమ్మ బుద్ధి కావడం లేదు. అయినా నిన్ను ఎలా నమ్మించాలో నాకు బాగా తెలుసులే. ఒక పంచి, నువ్వు ఇంటికి కాకుండా లంచ్కి రెస్టారెంట్కి వచ్చి అక్కడ బోల్డ్ విషయాలు మాట్లాడుకుందాం. బాయ్ బంగారం. ఏమైంది విరాజ్కి? ఏంటిలా కొత్తగా బిహేవ్ చేస్తున్నాడు? అక్క, రెడీ అయ్యి ఇంకా బయలుదేరకుండా ఏం ఆలోచిస్తున్నావు? షాక్ లో ఉండిపోయానే. షాకా? దేనికక్క? ఇందాక పృథ్వీ గారు కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. అప్పుడే విరాజ్ కూడా కాల్ మీద కాల్ చేస్తున్నాడు. పృథ్వీ గారి కాల్ అయ్యాక విరాజ్ కి కాల్ చేస్తే ఎందుకు కాల్ వెయిటింగ్ వచ్చిందని, నా ఫోన్ కి ఎందుకు ఆన్సర్ చేయలేదని గొడవ పడతాడేమో నన్ను అనుకుంటే కంప్లీట్ రివర్స్ లో బుజ్జి బంగారం అంటూ ప్రేమగా మాట్లాడుతున్నాడే. ప్రేమగా మాట్లాడుతున్నాడా? నిజంగానా? అవునే, నాకు అదే అర్థం కావడం లేదు. ఎందుకో కంగారుగా కూడా అనిపిస్తుంది. నాతో ఏదైనా ప్రాంక్ ప్లాన్ చేసే ఉంటాడు, అందుకే అలా మాట్లాడుంటాడు. నీతో ఇదే వచ్చింది ప్రాబ్లం అక్క. నువ్వు అసలు విషయం వదిలేసి ఏదేదో ఆలోచిస్తావు. నువ్వంటే ప్రేమ ఉంది కాబట్టి అలా మాట్లాడుతున్నాడు. ఒకసారి బాగా ఆలోచించు, నీ పెళ్లి చూపులకి తనెందుకొచ్చాడు? ప్రేమే అక్క. నేను గెస్ట్ చేసిందే కరెక్ట్ అయింది. నాకు ముందే తెలుసక్క మీ ఇద్దరి మధ్య సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. నీకు ఇష్టం వచ్చిందంతా ఊహించుకోవద్దు. కళ్ళ ముందు క్లియర్ గా కనపడుతుంటే ఇంకా ఊహించుకోవడం దేనికక్క? నా మాట విను. విరాజ్ గాని నీకు ప్రపోజ్ చేస్తే వెంటనే ఓకే చేసేసేయ్. మీ ఇద్దరి పేరు సూపర్ హిట్ అంతే. దెబ్బకి రాక్ స్టార్ నా బావైపోతాడు. అప్పుడు మనమేమో సెలబ్రిటీ ఫ్యామిలీ అయిపోతాం. నీ బొందే, నీ బొంద. అక్కడ నువ్వు ఊహించుకున్నంత సీన్ ఏమీ లేదు. మేమిద్దరం బెస్ట్ బాక్సింగ్ పేర్ అవుతాం గానీ బెస్ట్ పేర్ మాత్రం ఎప్పటికీ కాము. నీకు ప్రాక్టికల్ గా ప్రూవ్ చేస్తే గానీ నమ్మవు. వెయిట్. అరే అక్క, హెడ్ టేలా చెప్పు. దేనికి? హెడ్ పడితే విరాజ్ నిన్ను లవ్ చేస్తున్నట్టు, టేల్ పడితే లేదన్నట్టు. వెళ్ళి బయట స్కూల్ పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఆడుకోపో. అక్క ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా కోసం అక్క ప్లీజ్. అబ్బా సరేలే. టైల్. దేవుడా దేవుడా, హెడ్ పడాలి. కాయిన్ అన్నాక హెడ్ టైలో పడుతుంది.
దానికి ఇలాంటివన్నీ డిసైడ్ చేస్తావా? ఇవన్నీ చీటింగ్. అవునా? అయితే నీకోసం ఇంకోసారి ప్రూవ్ చేస్తాను, ఆగు. అరే మహి, టట్టడాయ్! వచ్చేసా, నీ లవ్ మ్యాటర్ తెచ్చేసా. ఏంటి కరివేపాక? అహ, అబ్బా అలా తీసి పారేయకక్క. ఇది చాలా నిజాలు చెప్తుంది తెలుసా? ఎలా? ఇదిగో, ఇప్పుడు విరాజ్ నిన్ను లవ్ చేస్తున్నాడని ఒక ఆకు, చెయ్యట్లేదని ఇంకొక ఆకు తీస్తూ వస్తానన్నమాట. ఫైనల్ గా ఏ ఆకైతే మిగులుతుందో అదే తన ఫీలింగ్. పోవే నువ్వు నీ పిచ్చి గేమ్స్. ట్రై చేస్తే తప్పేముందక్క. చూడు, ఇప్పుడే తేలిపోతుంది. లవ్ చేస్తున్నాడు, చేయట్లేదు. లవ్ చేస్తున్నాడు, లవ్ చేయట్లేదు. లవ్ చేస్తున్నాడు, లవ్ చేయట్లేదు. లవ్ చేస్తున్నాడు, లవ్ చేయట్లేదు. లవ్ చేస్తున్నాడు, లవ్. అమ్మా నేను వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాను బామ్మగారు. జాగ్రత్తమ్మా. నమస్తే అండి. నమస్తే బాబు. నమస్కారం. హాయ్ చైత్ర గారు. హాయ్. మీరు ఇందాకే కాల్ చేసి మాట్లాడాడు, అప్పుడే ఇంటి దగ్గరికి వచ్చేసాడు. ఏంటా అని చూస్తున్నారా? ఆ, కొంచెం అలాంటిదే. లోపలికి రా బాబు. పర్లేదా ఆంటీ? ఆంటీ, మీకు చిన్న రిక్వెస్ట్. ఏంటది? మీకు అభ్యంతరం లేదు అంటే ఈరోజు నేను చైత్ర గారిని నాతో పాటు బయటికి తీసుకెళ్ళొచ్చాను. అయ్యో, మరేం లేదంటీ. తనకి మా గురించి, మా ఫ్యామిలీ గురించి అండ్ నేను ఏ బిజినెస్ చేస్తున్నానో, వాట్ ఈస్ వాట్ అన్నది తనకి తెలియాలి కదా ఆంటీ. పైగా ఇవన్నీ తెలిస్తే మహి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మహి అన్న మాటలు మనసులోకి తీసుకోవద్దు. తనంతే, ఏమనిపించినా మొహం మీదే చెప్పేస్తుంది. అయ్యో, నేనదేం పట్టించుకోలేదు ఆంటీ. ఎంతైనా అమ్మాయి కదా, తన భయాలు తనకుంటాయి. అందులోనూ ఈ కాలంలో పెళ్లి విషయంలో ఆ మాత్రం జాగ్రత్తలు చాలా అవసరం ఆంటీ. తను కరెక్ట్గానే ఆలోచించింది ఆంటీ. పైగా నా గురించి పూర్తిగా తెలిస్తే చైత్ర గారికి కూడా ధైర్యంగా, నమ్మకంగా ఉంటుంది కదా. చాలా ఉన్నతంగా ఆలోచించావు పృథ్వీ. చైత్రకి ఇబ్బంది లేదు అంటే నాకెలాంటి అభ్యంతరం లేదు. తనిష్టం. ఆ, చైత్ర గారు ప్లీజ్. అది ఇవాళ కొంచెం వర్క్ ఉంది. చైత్ర గారు, కేవలం మీకోసం నేను నా వర్క్స్ అన్ని పోస్ట్పోన్ చేసుకొని వచ్చాను. నా కోసం ఒక హాఫ్ డే స్పెండ్ చేయలేరా? చైత్ర, ఆ అబ్బాయి అంతగా అడుగుతున్నాడు, వెళ్ళిరామ్మా. కాబోయే భర్తగా నీకు తన గురించి అన్నీ తెలియాలని మంచి ఉద్దేశంతో బాధ్యతగా పిలుస్తున్నాడు. నువ్వు వెళ్లడమే కరెక్ట్. వెళ్ళిరా చైత్ర. రోజూ ఉండే పనిలేగా, తర్వాతైనా చేసుకోవచ్చు. ఇదిగోండి, బామ్మగారు కూడా నాకే ఓటేశారండి. సో
యూ హ్యావ్ టు కమ్ విత్ మీ. సరే. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్ యూ. బామ్మగారు, ఐ లవ్ యూ. మీ అమ్మాయిని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. వెళ్ళి రండి బాబు. ఉంటాను బామ్మ. వస్తానా ఆంటీ? జాగ్రత్త బాబు. రండి. వస్తాను బామ్మగారు. అబ్బాయి ఎంత మంచోడో చూసావా పిన్ని? అవసరం లేకపోయినా తన గురించి అన్నీ తెలియాలని చైత్రం తీసుకెళ్తున్నాడు. ఈ కాలంలో ఇంత నిజాయితీగా ఎంతమంది ఉంటారు చెప్పు? అవును సీతారత్నం, చైత్ర నిజంగా అదృష్టవంతురాలు. దేవుడి దయ వల్ల ఆ అబ్బాయితో చైత్ర పెళ్లి జరిగితే జీవితమంతా సుఖంగా సంతోషంగా ఉంటుంది. నా ఆశ కూడా నా కూతురు జీవితం ఆనందంగా ఉండాలని. గెడ్డం చైత్ర గారు, ఎక్కడికొచ్చామండి? నిన్ను కిడ్నాప్ చేసి ముప్పు తిప్పలు పెట్టడానికి ఒక సీక్రెట్ డెన్నుకు తీసుకొచ్చాను. పృథ్వీ గారు, భయపడిపోయారు కదా? జస్ట్ జోక్ చేశాను అంతే అండి. మీతో కలిసి లంచ్ చేద్దామని రెస్టారెంట్కి తీసుకొచ్చాను. మీకు ఒక స్మాల్ సర్ప్రైజ్. పదండి, లెట్స్ గో. దిస్ ఇస్ ఇట్. యూనో, దిస్ ఇస్ మై ఫేవరెట్ రెస్టారెంట్. అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇక్కడికే వస్తుంటాం. చైత్ర గారు, చైత్ర గారు, ఇక్కడే నిలబడిపోయారే, రండి వెళ్దాం. పృథ్వీ గారు, ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఇవన్నీ ఎందుకులేండి, మనం ఇంటికి వెళ్ళి తిందాం. వాట్? ఎందుకంటే నాకు బయట ఫుడ్ అంతగా ఇష్టం ఉండదు, అందుకే అండి ఇంటికి వెళ్ళి తిందాము. చైత్ర గారు, ఒకసారి తింటేనే కదా నచ్చుతుందో లేదో తెలిసేది. ట్రస్ట్ మీ, ది బెస్ట్ టేస్ట్ ఇక్కడ ఉంటుంది. ఒక్కసారి తింటే అద్భుత అంటారు. అది కాదండి, నాకేదో పెద్దగా ఆకలి కూడా లేదండి. కాసేపు అలా బయట తిరిగాక ఆకలి వేశాక మనం ఏదైనా వేరే రెస్టారెంట్కి వెళ్దాం. చైత్ర గారు, నేనిక్కడ ఆల్రెడీ టేబుల్ కూడా రిజర్వ్ చేసేసాను. ఓ, రిజర్వ్ చేసేసారా? చైత్ర, నీ టైం ఏంటో ఇలా ఉంది. టైం అంటే గుర్తొచ్చింది, విరాజ్ 12:30 కదా రమ్మన్నాడు. ఇప్పుడు 2:30 అవుతుంది. సో విరాజ్ ఎంతసేపు వెయిట్ చేసే ఛాన్సే లేదు, వెళ్ళిపోయి ఉంటాడు. ఇదేంటి రెస్టారెంట్కి రావడానికి ఎంతలా ఆలోచిస్తుంది? ఏదో టెన్షన్ కూడా పడుతోంది. దీనికి రెస్టారెంట్కి ఏదో సంబంధం ఉన్నట్టుంది. చైత్ర గారు, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం, నథింగ్. పదండి వెళ్దాం. ఐ యు షూర్? యా షూర్, పదండి. ఓకే, రండి. చైత్ర గారు, చైత్ర గారు, చైత్ర గారు, ఇదే మన టేబుల్. ఇదేనా? సారీ, రెస్టారెంట్ చాలా బాగుంది, అందుకే చూసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. కూర్చోండి. చైత్ర గారు, మీకు నచ్చింది ఏదైనా మీరే ఆర్డర్ చేయండి. విరాజ్ ఎక్కడా లేడు, ఖచ్చితంగా వెళ్ళిపోయి ఉంటాడు. చైత్ర గారు, ఈ రెస్టారెంట్ మీకు నచ్చలేదు అనుకుంటా. ఐ థింక్ యూ నాట్ కంఫర్టబుల్. పర్లేదండి, మనం ఈ రెస్టారెంట్ క్యాన్సిల్ చేసుకుని వేరే రెస్టారెంట్కి వెళ్దామా? నో 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 నో, అదేం లేదు. ఐఎమ్ ఓకే. ఫస్ట్ టైం వచ్చాం కదా, అందుకే
అటు ఇటు చూస్తున్నాను అంతే. ఫీల్ ఫ్రీ అండి. ప్లీజ్ గో త్రూ ద మెనూ. ఓకే.